యేసయ్య స్వరం వినబోయే ముందు మనందరం మన హృదయాలను సిద్ధపరచుకొని అత్యున్నత సింహాసనముపై ఆసీనుడై ఉన్న దేవుని వైపు మన దృష్టి నిలిపి ఆయనకు మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ హృదయపూర్వకంగా ఈ పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. సింహాసనముపై ఆసీనుడవై నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధించును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, మరొకసారి చెప్తాం. ఆశ్చర్య కరుణా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడగు తండ్రి, సమాధానకర్తి స్తోత్రం, బలమైన దేవా నిత్యుడగు తండ్రి, సమాధానకర్త స్తోత్రం. సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం, కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. స్వరాన్ని చెప్తాం.
ఈ సాయంకాల సమయంలో ప్రభా నీ సన్నిధానంకి వచ్చి నీ వాక్యం వినడానికి ప్రభా నువ్వు ఇచ్చిన గొప్ప విలువైన కృప బట్టి సమయం బట్టి నీకు వందనాలు. నీ సహాయం అనుగ్రహించండి. మీరే తోడే ఉండండి ప్రభా. మేమేమై ఉన్నాము, సమస్తము నీ వల్ల ఉన్నాము. పరిశుద్ధాత్మ తండ్రి, నీ సంచారం మాకు ఇవ్వండి. నీవు మాతో మాట్లాడండి. ఈ ప్రభా నీ పునరుద్ధాన దినము ముందు ఈ శనివారం ప్రభా సంఘముగా కూడి ఈ 47 దినాలు ప్రభా నిన్ను ధ్యానించడానికి మాకు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి నీకు వందనాలు. మీరే తోడండి, దీవించి ఆశీర్వదించమని, నీవు మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో అడిగి వేడుకొచ్చున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుకున్నాము. దయచేసి కూర్చుందాం. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యొక్క శ్రేష్టమైన కృపలో మరొకసారి మనందరికీ దేవుని మాటలు వినే గొప్ప భాగ్యము, ప్రత్యేకంగా నాకు మీ ముందు నిలబడి ప్రభు మాటలు తలంపులు పంచే గొప్ప కృప పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినందుకు ప్రభు వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో ఒకవేళ మీరు నోట్ చేసుకుంటానంటే నోట్ చేసుకోవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న అంశాన్ని చూద్దామా? ఏమనుంది? యేసును కలుసుకొనుటకు సిద్ధపాటు. యేసును కలుసుకొనుటకు సిద్ధపాటు. ప్రిపేరింగ్ టు మీట్ జీసస్. ఆమేన్. దేవుని సంగమా, భస్మ బుధవారము ప్రారంభమైనది. ఆ రోజు నుంచి కూడా దేవుని బిడలుగా మనం సంఘానికి వస్తున్నాం. దేవుని వాక్యం వింటున్నాం. ఉదయము వచ్చే అవకాశాలు వచ్చినప్పుడు ఉదయాలు వచ్చాం. ప్రతిరోజు సాయంకాలము దేవుని వాక్యం వినడానికి వచ్చాం. బహుశా ఈ రోజుతో ఈ మండల కాలము ముగింపబడుతుంది. నెక్స్ట్ రేపు వచ్చేది విశ్రాంతి దినము, పునరుద్ధాన దినము. సరే, బాగానే జరిగింది ఇదంతా. దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. ఈ భస్మ బుధవారం నుంచి ఈ రోజు వరకు ఎన్ని వర్తమానాలు విన్నాం మనం, రైట్? ఉదయాలు విన్నాం, సాయంకాలాలు విన్నాం, ఎన్ని వర్తమానాలు మనం మెసేజెస్ విన్నాం. ఈ వర్తమానాలు విన్న తర్వాత మన జీవితంలో ప్రతిఫలం లేకపోతే ఈ వర్తమానాలన్నీ కూడా ఏమవుతాయి? వృధా అయిపోతాయి. వర్తమానము వృధా అయిందంటే అర్థం ఏంటో తెలిసిన? మార్కు సువార్త క్షమించండి, యోహాను సువార్త 20వ అధ్యాయంలో 20వ అధ్యాయంలో పదో వచనం చదువుకుందామా? యోహాను సువార్త 20వ అధ్యాయము 10వ వచనం. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. ఎందుకు వెళ్ళిపోయారంటే యేసును సమాధి యొద్దకు వచ్చారు. యేసుని చూడడానికి యేసు సమాధి యొద్దకు వచ్చి యేసు లేడు, యేసయ్య కనబడలేదు, దేహము కనబడలేదు గనుక ఇంకా ప్రభు మనకి కనబడ్డు అనుకొని
అక్కడ ఏమని రాయబడి ఉందంటే, యోహాను సువార్త 20వ అధ్యాయం 10వ వచనంలో, మరలా చూద్దామా? అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. తమ వారి యొద్దకు వెళ్ళిపోయారని. ఎవరు తమ వారు? ఆలోచించండి. గడిచిన 3.5 సంవత్సరాలు ఏమైపోయారు తమ వారు? ఫ్రమ్ మార్నింగ్ టు నైట్ దే వర్ లిస్నింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు ఆ శిష్యులను మొదలుకొని ఉదయం మొదలుకొని రాత్రి వరకు కూడా యేసయ్యతో ఉన్న శిష్యులు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు వీరికి ఈ తమవారు? ఫ్రమ్ వేర్ డిడ్ దే గెట్ దేర్ పీపుల్ చర్చ్? ఆలోచించండి దేవుని సంగమా. ఎంతవరకు ఆహారం కావాలంటే యేసయ్య పెట్టాలి, అనారోగ్యంతో ఉంటే యేసయ్య వచ్చి దర్శించాలి, గాలి తుఫాను వస్తే యేసు అద్భుతమైన కార్యాలు చేయాలి. అన్ని బ్లెస్సింగ్ ఆఫ్టర్ బ్లెస్సింగ్ పొందుకుంటున్న వారు యేసయ్యని విడిచి వారు ఎక్కడికి వెళ్ళలే. యేసు ఉన్నంత వరకు యేసయ్యతో ఉన్నారు. యేసు ప్రభు ఏది కావాలో అది ఆయన ఇచ్చినాడు. ఒక రోజున యేసు ప్రభు అడుగుతాడు, ఒక తల్లి అడిగినట్టుగా బిడ్డలను అడుగుతాడు, నానా మీరు భోజనము చేశారా అంటే వారు ఏం చెప్తారు? చేయలేదేసయ్యా. ఎప్పుడైతే చేయలేదేసయ్యా అని వారు అంటారో, వారందరినీ తీసుకొని కొద్ది నిమిషాలు గడిపిన తర్వాత ఒక తల్లి బిడ్డలను తీసుకొని వెళ్ళిపోయినట్టు యేసయ్య శిష్యులు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా దేవుని వాక్యములో రాయబడుతుంది. దేవుని బిడ్డలారా, ఎంత ప్రేమ యేసయ్యకి! ఈ శిష్యులంటే ఎంత కనికరము యేసయ్యకి! ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు. యేసు బహుశా ప్రతి మనిషికి ప్రాణభయం అన్నది ఉంటుంది. అది నీకు ఉంటుంది, నాకు ఉంటుంది. నీ గురించి ప్రాణం ఇచ్చేస్తానన్నాడు పేతురు లాంటి గొప్పవారు. కానీ అదే మనుష్యులు ఆయన ఎవరో తెలియదు అనేశారు. అధికారిని లేదంటే యేసుని బంధిస్తే వీరందరూ పారిపోయారు. కానీ దేవుని బిడ్డ ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. శవము కనపట్లేదంటే, శవం అక్కడ లేదు అంటే మగ్దలేని మరియా, వేరొక మరియా స్త్రీలు వచ్చి పరుగున వచ్చినప్పుడు ఒక్కసారి ఆ యోహాను సువార్తలు మనం చూసినట్లయితే, యోహాను సువార్త 20వ అధ్యాయంలో కొంచెం మొదటి నుంచి ఆ వచనాలు చదువుకుందామా? ఆ 3వ వచనం నుంచి చదువుకుందామా? యోహాను సువార్త 20వ అధ్యాయము. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడియుండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. ఒక్కసారి మరలా ఆ 4వ వచనం చదువుదామా? వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా, వారు ఇద్దరు పేతురు మరి యొక్క శిష్యుడు పరుగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడిండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఈరోజు మన ఆత్మీయ జీవితము చాలా వేగముగా ప్రారంభించబడ్డది. చాలా ఎమోషనల్గా మనం స్పిరిచువల్గా స్టార్ట్ చేసాం మన ఆత్మీయ జీవితం. కానీ ముగింపు ఎలా ఉంది ఆలోచించండి.
ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ లైఫ్ వాజ్ సో గుడ్ చర్చ్. ఉపవాస ప్రార్థన చేసేవాళ్ళం. ఎక్కడికి వెళ్ళినా దేవుడు నాతో మాట్లాడాలి అని ఆశపడేవాళ్ళం. గంటలు గంటలు ఉపవాసాలు ఉండి ప్రార్థనలు చేసిన దినాలున్నాయి. మనం యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు ఎన్ని గంటలు ప్రార్థన చేసేవారు. మోకాలు కూడా తిమ్మిర్లెక్కిపోయినంత ప్రార్థన చేసేవారు. కడుపులోంచి చప్పుళ్ళు వచ్చేలాగా ఏమీ తినేవారం కాదు. ఏమి భుజించకపోతే కడుపు కేకలేస్తుంది కదా. ఆ అనుభవాలు ఏమైపోయినాయి దేవుని బిడ్డ. ఒక రోజున చాలా ఇమోషనల్గా స్పిరిచువల్గా మనం స్టార్ట్ చేసిన స్పిరిచువల్ లైఫ్ ఈరోజు ఏమైపోయామంటే సమాధి బయటే నిలిచిపోయే స్థితికి దిగజారిపోయేమో ఆలోచించుకోండి. ఈ 46 రోజులు వర్తమానాలు విన్నాం మనం. ఈ 46 days ఈ మెసేజెస్ విన్నాం. రేపు 47th డే మెసేజ్ వింటాము. సోమవారం నుంచి ఈ భక్తి జీవితం మనం చేయలేకపోవచ్చు. ప్రతిరోజు వాక్యం వినకపోవచ్చు. ప్రతిరోజు నీ జీవిత విధానంలో ఆత్మలో ఇంకా ఎదగడానికి వీలు లేకపోవచ్చు. కానీ దేవుని బిడ్డ, సమాధి బయట నిలబడిపోయిన వ్యక్తులు చాలామంది ఉంటే ఆ తర్వాత సమాధిలో ప్రవేశించి లోనికి వెళ్ళిన తర్వాత ఆ ఖాళీ సమాధి మాత్రమే చూడగలిగారు. ఒకసారి ఆ వచనము మనము చూసినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయము 7వ వచనం చదువుకుందామా. నారబట్టలు పడి ఉండుటయు ఆయన తలరుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుటయు చూచెను. అప్పుడు చాలు నాన్న, వీరు వెళ్ళిన తర్వాత వీరు చూచింది లోపలికి వెళ్ళిన తర్వాత వారు ఏం చూశారంటే, ఆలోచించండి, నార బట్టలు మాత్రమే పడి ఉండుట చూచాను. ఎందుకు ఈ బట్ట మాత్రమే చూసే కృప ప్రభు ఇచ్చి ఉన్నాడు. గమనించండి, అదే అధ్యాయంలో అదే గుంపు మనుషులతో అక్కడ 2 దేవుని దూతలు కూర్చుండట చూచెను అని రాయబడ్డది. 2 angels were sitting, one at the head of the place and the other one is at the legs. వాక్యంలో చూసినప్పుడు 12వ వచనము యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం చూస్తే తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు, నన్ను ఒక్కసారి చదువున్నాను 12వ వచనం చదువు. 2 దేవుని దూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుచుకుందాం. ఇప్పుడు నాన్న ఒక్కసారి 7వ వచనంకి వద్దామా. అదే అధ్యాయంలో నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టు పెట్టబడి ఉండుట చూచెను. అక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్, పేతురు తనతో పాటు శిష్యులు చూసిన విధానం ఏంటంటే తెలిసిన, బట్టలు మాత్రమే చూశారు. కారణం ఏంటి అంటే నీ ఆత్మీయ విధానము, యువర్ స్పిరిచువల్ స్టాండర్డ్ చర్చ్. ఎప్పుడైతే నువ్వు ఆత్మలో మరి యొక్క మెట్టు ఎదుగుతావో నువ్వు అప్పుడు ఎక్కడుంటావంటే యేసుని చూచే భాగ్యము ప్రభు నీకు ఇస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరచుకుందాం. దేవునికి పక్షపాతం లేదు అని వాక్యంలో ఉన్నది. ఎవ్వరూ ఒక ఫేవరిజం లేదు ప్రభువుకి. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే, గమనించండి, యేసయ్య ఒకరోజు అంటాడు, ఆవగింజంత విశ్వాసం ఉంటే
కొండలు కదిలిపోతాయంట. ఆవగింజ ఎంత, కొండెంత దేవుని బిడ్డలారా. ఆవగింజ ఎంత చిన్నది ఉంటుంది కదా. అంటే విశ్వాస స్థితిలో మనకి ఎంత ఉంది? బల్లగుద్ది నాలాంటి వాళ్ళు వాక్యం చెప్పేస్తాం. చెప్పడానికి ఏముందండి? ఎంత విశ్వాస విధానంలో సంఘము మాట్లాడతారు. కానీ దేవుని బిడ్డ వాక్యములో ప్రభు అంటున్నాడు, నీ జీవితంలో కొండ అన్నది కదలాలి అంటే నీకు విశ్వాసం అన్నది ఉండాలి. అక్కడికి వెళ్ళారు, సమాధి యొద్ద లేడు. అయ్యో ప్రభు లేడు అని విచారమే తప్పించి లోనికి వెళ్తే వస్త్రాలు మాత్రమే కనబడ్డాయి. కానీ ఒకసారి 20వ అధ్యాయం యోహాను సువార్త 11వ వచనంకి వద్దామా? అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని భయపరచుకున్నాడు. ఏం విశ్వాసం మరి అది! మగ్దలేని మరియా ఎంత ఆత్మలోకి ఎదిగిపోయింది. ఆ జస్ట్ ముందు వచనము చదువుదామా? 10వ వచనము, యోహాను సువార్త 20వ అధ్యాయం 10వ వచనము. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయారంట. ఎంత విచారం దేవుని బిడ్డ! ఎందుకు దేవుని బిడ్డలారా గమనించండి, మనము దీవించబడలేకపోతున్నాం. ఎందుకు మనం ఆస్వాదించబడలేకపోతున్నాం? ఎందుకు వారితో ఆ వాక్యము చాలా దీవించబడ్డారు అని మనం చూస్తున్నాం, మనం ఎందుకు దీవించబడలేకపోతున్నాం? కారణం ఏంటో తెలిసిన? a simple word called preparation. సిద్ధపాటు. మగ్దలేని మరియ గురించి, మరియ గురించి ఒక మంచి మాట ఉంటుంది. మార్కు సువార్త 16వ అధ్యాయంలో, మార్కు సువార్త 16వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదామా? విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమేయు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడు ఈ మాట మీరు చాలా డీప్గా స్టడీ చేసినట్లయితే చాలా జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా వాక్యము. ఇక్కడ ఉన్న మాట ఏంటో తెలుసునా? దే హ్యాడ్ ఏ ప్రిపరేషన్ డే. వారు సిద్ధపరచబడిన సుగంధ ద్రవ్యాలు రేపటి గురించి వారు ఆలోచించి, విశ్రాంతి దినము సబ్బాతు సమయము దాటిన తర్వాత వారు దేని గురించి ఆలోచిస్తున్నారంటే రేపటి గురించి ఆలోచిస్తున్నారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుకుందాం. దే ఆర్ ప్రిపేరింగ్ దేర్ సెల్ఫ్ టు సీ జీసస్ చర్చ్. అది బతికున్న యేసా, చనిపోయిన యేసా అని పక్కన పెట్టినట్లయితే, యేసు శరీరమునకు సుగంధ ద్రవ్యాలు పూయుటకు వారు ముందుగా సిద్ధపరచబడిన విధములో ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని బిడ్డలారా, ఆ తర్వాత వచనాల్లో చూసినట్లయితే, ఇంకనూ చీకటిగా ఉండగా పెందల కాడే లేచి వారు ఎక్కడికి వెళ్ళారంటే యేసు దేహము పెట్టబడిన స్థలం. ఒక్కసారి మనము ఆ వచనాలు చూసినట్లయితే మార్కు సువార్త 2వ వచనం కొద్దామా? 1వ వచనం చదివాం, 2వ వచనం. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా, చాలా జాగ్రత్తగా విందాం. సమాధి ద్వారము నుండి, సంగమా ఒక్కసారి ఇక్కడ ఆలోచించినట్లయితే, సమాధికి ముందుకు వెళ్ళక ముందు
వారి చేతిలో ఏముందంటే సుగంధ ద్రవ్యాలున్నాయి. సిద్ధపరుచుకున్నారు. వేకు జామున లేచారు. స్త్రీలు ఏమి అవుతాదో ఆలోచించలే, సిద్ధపడిపోయారు, బయలుదేరిపోయారు. నిజంగా నేను అనుకుంటాను, ఎంత ఇన్నోసెంట్ నాన్న వీళ్ళు, ఎంత అమాయకులు. ఆ తర్వాత వచ్చి చూద్దాం నాన్న, 3వ వచనము. సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించినని, ఆ రాయి ఎవరు పొర్లించినని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించండి, సిద్ధపాటు అన్నది చాలా అవసరం దేవుని బిడ్డ క్రైస్తవ జీవితంలో. ఈ యొక్క 46 days చక్కగా వాక్యాలు విన్నాం. రేపు ఆయన సమాధిలోంచి బయటకు వచ్చే అనుభవం కలిగిన వాక్యం వింటాం. గృహాలకు వెళ్ళిపోతాం. సోమవారం వస్తుంది, మండల కాలం అయిపోయిందేమో. ఉదయం కూటాలుండవు, రాత్రి కూటాలుండవు. నీ జీవితంలో నీవే బిజీ అయిపోతావు. ఆఫీస్లోని, బిజినెస్లోని, ఉద్యోగాల్లోని, చదువుల్లోని, వ్యాపారాల్లోని, బిజినెస్లో బిజీ అయిపోయావు. దేవునిలో కొంచెము చల్లారిపోవడానికి చాలా ఛాన్స్ ఉంటుంది దేవుని బిడ్డ. దీనికి పరిష్కారం ఏంటి అంటే, నీతో ఎల్లప్పుడూ ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీలో ఆహ్వానించుకోవాలి. చప్పట్లు కొట్టి దేవుని మహింపరచుకుందాం. హోలీ స్పిరిట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ చర్చ్. మందిరంలో కూర్చొని చప్పట్లు కొట్టడానికి పరిశుద్ధాత్మ కాదు, అన్య భాషలు మాట్లాడడానికి మాత్రమే పరిశుద్ధాత్మ సరిపోదు. భాషలకు అర్థము చెప్పడం పరిశుద్ధాత్మ సరిపోదు. ప్రవచనాలు చెప్పడానికి, కలల దర్శనాల యొక్క అర్థాలు చెప్పడానికి పరిశుద్ధాత్మ ఒక్కటే కాదు. నీతి కలిగిన జీవితము. పోతీఫర్ భార్య దగ్గర యోసేపు నిలబడడానికి గల కారణం ఏంటో తెలిసిన? ప్రతిరోజు ఆమె శోధిస్తుందంట. ప్రతిరోజు ఆమె శోధిస్తుంది. ఇట్ ఈస్ నాట్ వన్ డే అఫేర్ చర్చ్, ఎవ్రీ డే. ఒకరోజు కాకపోతే ఒకరోజైనా శోధనలో పడిపోతాడు యోసేపు. కానీ దేవుని బిడ్డ, ప్రతిరోజు నీతో ఉండేవాడు పేరే పరిశుద్ధాత్మ దేవుడు. నిన్ను విడిచిపెట్టేవాడు కాదు నాన్న. వేకు జామున లేచిన మగ్దలేని మరియా, మరియా, అక్కడ స్త్రీలు ఆ సుగంధ ద్రవ్యాలు ముందుగానే సిద్ధపరుచుకొని తెల్లవారు లేచి వెళ్ళిపోతున్నారు. ఒకవేళ నేనుంటే అడుగుతున్నా, అసలు మీకు బుద్ధి ఉందా? పెద్ద హీరోలు అనుకొని వెళ్ళిపోతున్నారా? ఏమనుకుంటున్నారు మీరు? మీకు ఏం సేఫ్టీ ఉంది? ఒకరోజు, ఇది బహుశా ఒక 10 years బ్యాక్, మేమందరము కలిసి పెరిగాం. మా ఇంటి పక్కన ఎవ్వరు క్రిస్టియన్స్ లేరు. మా ఇంటి పక్కన అంతా ఆడవాళ్ళే, అంతా చిన్నపిల్లలు. ఆడవాళ్ళతో పాటు నేను హ్యాపీగా నన్ను ఒక సొంత తమ్ముళ్ళలా చూసుకుంటారు. వారందరూ చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, చాలా ధనికులు. ఒకరోజు మా వారి కుటుంబంలో, మా ఫ్యామిలీ అని ఎందుకు అనాలంటే మేము అందరం కుటుంబంగా పెరిగాం. ఆ ఫ్యామిలీలో ఒక వివాహం జరిగింది 3:30కి తెల్లవారి. సరే 3:30కి వివాహంకు వెళ్ళాం. మీకు తెలుసు కదా, వాళ్ళ పద్ధతులు వేరేగా ఉంటాయి. అంతా అయిపోయింది. 3:30కి వెళ్ళాం. ఇంచుమించు 4 గంటలకు అయిపోయింది. 4 గంటలకు అయిపోయిన తర్వాత వీళ్ళందరూ లేడీసే డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. వైజాగ్ నుంచి రాజమండ్రి వెళ్ళిపోతున్నారు. ఏంటి హీరోలా మీరు? ఎందుకంత అంత తెల్లవారకుండా వెళ్ళిపోతున్నారు? నేను వస్తాను ఉండండి అంటే, నువ్వేం వద్దన్నారు నాతో. నీకు తెలుసు
దేవుని బిడ్డలారా, ఈ కాలంలో కారులో వెళ్తున్న స్త్రీల గురించి నేనైతే ఇష్టపడలే. మగ్దలేని మరియ, మరియొక మరియ, వీరందరూ అంత ఇంకనూ చీకటిగా ఉండగా వెళ్ళిపోతుంటే కరెక్ట్ తలంపు వచ్చింది వారికి. మనమందరము బలహీనమైన వ్యక్తులము కదా, అంత పెద్ద రాయి ఎవరు దొర్లిస్తారు? దేవుని బిడ్డ, నమ్ముట నీ వలనైతే, నువ్వు సిద్ధపడి కానీ రావడము ఒకవేళ నువ్వు చేసినట్లయితే ఏం జరుగుతుంది? రండి వాక్యం చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 4వ వచనము. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. చూచెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుకుందాం. ఈరోజు దేవుని బిడ్డ ఆలోచించావు, వారు సిద్ధపడ్డారు, వేకుజామున లేచారు, వెళ్తున్నారు, రాయి గురించి ఆలోచిస్తున్నప్పుడు వాక్యంలో ఒక మాట ఉంటుంది, దేవుని దూత వచ్చి రాయ పొర్లించి వీరికి సిద్ధపరిచి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునగాక. యోహాను సువార్త 20వ అధ్యాయంలో 11, 12 వచనాల్లో మరియ వంగి ఆ సమాధిలోకి చూడగా ఇద్దరు దూతలు కనబడడానికి కారణం ఏంటో తెలిసిన? వారు సిద్ధపాటు. సిద్ధపడకుండా వచ్చిన వారు పేతురు, ఆయనతో పాటు మరి యొక్క శిష్య బృందము సమాధిలోకి వెళ్ళారు. వస్త్రాలు మాత్రమే చూచారు. ఎంత ఆశ్చర్యం కదా. ఇప్పుడు నేను ఒక్క మాట మాట్లాడతాను. దేవుడు పక్షపాతి కాదా? దేవుడేమో, యేసయ్యేమో, యెహోవా దేవుడేమో, పరిశుద్ధాత్మ దేవుడేమో ఒకరికి వస్త్రాలు చూపించాడు, మరి ఒకరికి దూతలు కనబడ్డారు. ఇప్పుడు చెప్దాం ఏంటి దాని కారణం. వీరు ఏమనుకుంటున్నారు పాస్టర్ గారు? 3.5 సంవత్సరాలు యేసుతో కలిసి పరిచర్య చేసి ఉన్నారు. వీరు ఏమన్నారో తెలిసిన? ప్రభా, మేము దయ్యాలు వెళ్ళగొడుతున్నాం, అద్భుతాలు చేయగలుగుతున్నాం. దయ్యాలు వెళ్ళగొట్టారు, అద్భుతాలు చేయగలిగారు, కానీ సమాధిలోకి వచ్చి ఏమైపోయారు? ఆ 10వ వచనం చదువుకుందామా. యోహాను సువార్త 20వ అధ్యాయం 10వ వచనము. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయారు. అంటే దాని అర్థం ఏంటో తెలిసిన? సిద్ధపాటు లేదు. దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు మీట్ జీసస్. ఆమె చెప్తే వచ్చారే గాని, సమాధిలో ఖాళీగుంది అంటే వచ్చారే గాని, సిద్ధపడకుండా వచ్చిన వారికి కార్యాలు చెప్తారా? జరగవు. ఈరోజు దేవుని బిడ్డ, మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. ప్రతి సండే నేను వాక్యం మొదలు పెట్టక ముందు ఏమంటాను నేను? అర్థమైందా? ఆర్ యు ప్రిపేర్డ్? వాక్యం వినడానికి సిద్ధపడ్డావా? వాక్యం చెప్పడానికి మేము సిద్ధపడాలి. కానీ దేవుని బిడ్డ, మేము ఎంత సిద్ధపడతామో అంతగా మీరు సిద్ధపడాలి. వాక్యం వినడమంటే స్పీచ్ కాదు నాన్న. నాకు అనిపిస్తుంది 2000 సంవత్సరాల క్రిందట విషయాలు ఏం వింటామండి. మీకు ఈ కాలంలో న్యూస్ పేపర్ అంటే యంగ్ పీపుల్కి తెలియదు. మాకు తెలుసు న్యూస్ పేపర్ అంటే. తెల్లవారి న్యూస్ పేపర్ గురించి ఎదురు చూసేవాళ్ళం అండి మేము. తెల్లవారి న్యూస్ పేపర్ గురించి ఎదురు చూసేవాళ్ళం. మార్నింగ్, మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు కానీ రైల్వే స్టేషన్స్లో పేపర్ కొనుక్కుంటే ఒక 10 పేజెస్ ఎంతో ఉంటే 10 పేజెస్ ఉండే 10 షీట్స్ మధ్యలో వచ్చేసారి కాగితం ఇవ్వండి సార్ అని అడిగి చదివిన రోజులు ఉన్నాయి కదండి.
అంత క్రేజీగా న్యూస్ పేపర్ చదివేస్తాం. ఇదే న్యూస్ పేపర్, నిన్నటి న్యూస్ పేపర్ ఉందని చదువుతారా అంటే చదువుతారా? చదవరు. 2000 సంవత్సరాల క్రిందట యేసై గురించి ఇప్పుడుకు ఆశ్చర్యంగా వింటున్నామంటే దానికి కారణము ఇది జీవ గ్రంథము. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుకోవాలి. ఇది సామాన్యమైన పుస్తకం కాదు నాన్న, ఇది కేవలము పరిశుద్ధ గ్రంథము మాత్రమే కాదు, మరణించిన వారిని జీవములోకి నడిపించే గ్రంథము ఈ జీవ గ్రంథము. నువ్వు సిద్ధపడకపోతే నువ్వు చూడలేవు. మందిరంలో కొన్నావు, మందిరంలోంచి వచ్చావు, అన్ని బాగానే ఉన్నాయి, కానీ యేసుతో సేవ కూడా చేశారు ఈ 3.5 సంవత్సరాలు శిష్యులు. చూసినందుకు బహుమానం ఏంటంటే వస్త్రాలే. చూసినందుకు గిఫ్ట్ ఇచ్చారు ప్రభు, తల దగ్గర ఒకటి, కాళ్ళ దగ్గర ఒకటి, ఇనఫ్. బట్ సిద్ధపడిన మరియా ఏడ్చు, దుఃఖము తట్టుకోలేకపోతుంది ఆమె. ఆ బృందము తట్టుకోలేకపోతున్నారు, అక్కడి నుంచి వెళ్ళలేకపోయారు. మా నాన్నగారిని సమాధి చేసిన తర్వాత ఆఖరిగా నేను ఎన్ని సమాధులు చేశాను నేను. మట్టికి మట్టిగాను, దుమ్ముకు దుమ్ముగాను, బూడిదకి బూడిదగాను అని ఎన్ని ముఖాల మీద సమాధి మట్టిలేసాను. మా నాన్నగారు ఆ ముఖం మీద అంత క్లోజ్ అయింది, గ్లాస్ పెట్టారు, వెయ్యాలంటే నా చీరాలే. మీరేమనుకోకండి, జస్ట్ మేము చెప్పేస్తున్నాం తప్పు. సమాధులు చేసి ఉంటామేమో. సమాధి జస్ట్ ఆ క్లోజ్ అయిపోయిన వెంటనే మేము వెళ్ళిపోతాం. కానీ మా నాన్నగారి సమాధి అంత క్లోజ్ అయిపోతుంటే ఆఖరి ఆ రాయి పెడుతుంటే అలా చూస్తున్నాను నేను. మళ్ళీ ఆ ముఖము నేను చూడలేనని. అంత మట్టి అంతా వేసేస్తున్నారు పైన అంతా వేసేస్తుంటే చాలామంది చాలా కార్లు వెళ్ళిపోతున్నాయి. నా పక్కనున్న వాళ్ళు అంటున్నారు, వెళ్ళిపోదాం పాస్టర్ గారు, మా చెల్లెళ్ళు మా తమ్ముళ్ళు వెళ్ళిపోదాం అన్నా. మేం మాత్రం, నేను దైవచంద్రాలు, మా బిడ్డలు అలా కూర్చున్నాం. అఫ్కోర్స్ మా అక్కలు, మా తల్లి గారు అలా కూర్చున్నాం. అక్కడి నుంచి బయటికి రాలేకపోతున్నా. అంటే అర్థం ఏంటో తెలిసిన, ఇతరులకు ప్రేమ లేదని కాదు, యువర్ అటాచ్మెంట్ విత్ దట్ పర్సన్. ఆ వ్యక్తితో నీకున్న సంబంధం. మగ్దలేని మరియా అక్కడి నుంచి వెళ్ళలేకపోయింది నాన్న. ఏడుచుకుంటూ అక్కడే ఉండిపోయి సమాధిలో చూస్తుంది. నేను అంటాను, నువ్వు పిచ్చిదానివి మరియా. లోపలికి వెళ్ళి చూశారు కదా, లోపలికి వెళ్ళి చూసినప్పుడు వస్త్రాలు మాత్రమే ఉన్నాయి. నీకు లోపల నీకు ఏం కనబడుతుందని వంగి చూసేస్తున్నా. ఏడుచుకుంటూ వంగి చూస్తుంటే యేసు ప్రభు ఆమె సిద్ధపాటు చూసి, ఆమె విశ్వాసము చూచి, దూతలు మాత్రమే కనబడ్డం కాదు కానీ ఆ తర్వాత 20వ అధ్యాయంలో యోహాను సువార్తలో ఒకసారి వాక్యం చదువుకుందామా? యోహాను సువార్త 13వ వచనం నుంచి చదువుదాం. 20వ అధ్యాయం 13వ వచనం నుంచి. వారు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకుని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచియుండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన యెడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. ఏమంది? నేను ఎత్తుకొని వెళ్ళిపోతాను, ఆయన ఎత్తుకొని నేను వెళ్ళిపోతానయ్యా. దేవుని బిడ్డ 16వ వచనం చదువుతామా? యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె
ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచాను. రబ్బూని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడని అర్థము. యేసు ఆమెతో, ఆఖరిగా 18వ వచనంకి వచ్చేద్దామా, సమయం లేదు గనక. మగ్దలేని మరియ వచ్చి, మగ్దలేని మరియ శిష్యుల యొద్దకు వచ్చి, నేను ప్రభువుని చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పనని చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుచుకుందాం. గట్టిగా చప్పట్లు కొడదాం. నేను ప్రభుని చూచి తిని. ఎప్పుడైతే మరియా అన్న మాట ఆ ప్రభు పలికాడో, మరియా నేను యేసుని అని అన్నాడా? అనలే. యేసయ్య మనల్ని పిలిచినట్టుగా ఎవ్వరు పిలరు నాన్న. యేసు ప్రభు మనల్ని పిలిచినట్టుగా ఎవ్వరు పిలరు. నన్ను చాలామంది అంటూ ఉంటారు, ఎందుకు ఇంత రాత్రి పగలు సేవ చేస్తారు మీరు, విశ్రాంతి తీసుకోకుండా పరుగులు ఎందుకు అంటే, 2007 సంవత్సరంలో యేసయ్య నాతో మాట్లాడిన మాట, 2007 సంవత్సరంలో ఆయన స్వరం విన్నాను నేను. నా కుమారుడా, నేను నిద్రపోతున్నాను, వచ్చి నా పక్కన నన్ను కొట్టి లేపి, నిద్రపోతున్నావా? అప్పుడు నేను అన్నాను, అలసిపోయాను యేసయ్య అంటే ప్రభు ఒక మాట అన్నాడు, నువ్వు నిద్రపోతే లోకం నశించిపోతుంది నాన్న. నేను నిన్ను నమ్మాను. నువ్వు విశ్రాంతి తీసుకుంటే ఎన్ని ఆత్మలు నశించిపోతాయో తెలిసినా? నా గురించి కష్టపడు. దేవుని బిడ్డ ఒక మాట నేను చెప్పనా? యేసు ప్రభు ఆ దుఃఖముతో మాట్లాడిన మాటలు నేను తట్టుకున్నాను, కానీ మీరైతే ఆ రెస్ట్ కూడా తీసుకోరు నాన్న. మీరైతే అంత రాత్రి పగలు పనిచేస్తారు మీరు. ఎప్పుడైతే ఆ పేరు మరియా అని పిలిచాడో, ఎవరు ప్రభా అందా? అంటుంది, రబ్బూని, యు ఆర్ ఎవ్రీథింగ్ టు మీ లార్డ్. నువ్వు నా సమస్తము తండ్రి. ఆంగ్లం అది 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 రబ్బూని అన్న మాటకు టీచర్ అని ఇంగ్లీష్లో ఉంది, బోధకుడా అని తెలుగులో ఉంది. బోధకుడా కాదు, టీచర్ కాదు, లార్డ్ కాదు. ఆ మాటకు అర్థం ఏంటో తెలిసిన? యు ఆర్ మై ఎవ్రీథింగ్ లార్డ్. నువ్వు నా సమస్తము. నువ్వు తప్పించి నాకు ఎవ్వరు లేరు యేసయ్యా. లోకమంతా విడిచిపెట్టినప్పుడు, భయంకరమైన ఈవిల్ విధానంలో నేను నివసిస్తున్నప్పుడు నన్ను కాపాడేదని ఒక్కడావే. అందరూ విడిచిపెట్టినప్పుడు నువ్వు ఒక్కడవే నన్ను కాపాడావు. నువ్వు లేకుండా నేను ఎలా బతకగలను యేసయ్యా? ఈరోజు దేవుని బిడ్డ ఆలోచించుకో, ఎంతవరకు నువ్వు సిద్ధపడుతున్నా? దేవునికి దగ్గరికి వచ్చి మందిరానికి వస్తున్నప్పుడు ఒక విజిటర్ లాగా వచ్చి కానీ వెళ్ళిపోతే నీకు ఆశీర్వాదాలు ఉంటాయి, నీకు దీవెనలు ఉంటాయి. ఎంతవరకు దీవెనలు తెలిసినా? వస్త్రాలు మాత్రమే కనబడే దీవెన నీకు. మందిరంకి వచ్చావు నువ్వు, మందిరంకి వచ్చిన వారు ఖాళీగా వెళ్ళరు. కానీ నువ్వు సిద్ధపడి వస్తే ఆ ఆశీర్వాదం వేరు నాన్న. నువ్వు సిద్ధపడి వస్తే ఆ బ్లెస్సింగ్ వేరు. వారు ఎవరు ఇంటికి వారు వెళ్ళిపోయారు, తమ వారు యొద్దకు వారు వెళ్ళిపోయారు. కానీ సబ్బాతు ముగించిన వెంటనే సుగంధ ద్రవ్యాలు సిద్ధపరచుకున్నాను మగ్దలేని మరియా. ఇంకా చీకటిగా ఉండగా బయలుదేరిపోయిన మగ్దలేని మరియా. వారితో వారు మాట్లాడుకుంటున్న రాయ ఎవరు దొర్లుస్తారు అని మాట్లాడుకున్న మగ్దలేని మరియా. అందరూ వెళ్ళిపోతే ఆమె మాత్రమే కూర్చొని సమాధి యొద్ద ఏడుస్తుంది. ఈరోజు దేవుని బిడ్డ, దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, యేసయ్య నీకు కావాలి నాన్న. యు నీడ్ దిస్ హోలీ స్పిరిట్ చర్చ్.
ఈ ఆత్మ నీకు కావాలి. నువ్వు మందిరం నుంచి బయటికి వెళ్తున్నప్పుడు ఈ ఆత్మ నిన్ను వదలదు. ఎప్పుడు నీతోనే ఉంటాడు యేసయ్య. నన్ను క్షమించండి, ఎవరిని వ్యతిరేకించి నేను మాట్లాడలే. పరిశుద్ధాత్మ అంటే ఒక మ్యూజిక్ గట్టిగా కొడితే వచ్చే ఆత్మ కాదు. ఇట్ ఈస్ నాట్ అన్ ఇమోషనల్ ఎక్స్పీరియన్స్. హెవెన్లీ ఫాదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పిరిట్, జీసస్ క్రైస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పిరిట్, కమింగ్ యాజ్ ఎ స్పిరిట్ కాల్డ్ హోలీ స్పిరిట్. తండ్రి కుమార ఇద్దరు కలిసి పరిశుద్ధాత్మ అన్న నామములో నీ మీదకి వస్తున్నారు. ఎల్లప్పుడూ నీతో ఉంటుకో. నువ్వు మందిరంలో ఉన్నా, ఆఫీస్లో ఉన్నా, ప్రయాణం చేస్తున్నా, హాస్పిటల్లో ఉన్నా. నేను అనారోగ్యంతో ఉండి హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు ఆపరేషన్ థియేటర్కి నేను వెళ్తుంటే నేను అనుకున్నాను, ప్రభా రాత్రి పగలు నీ సేవ చేశాను నేను, మళ్ళీ ఎప్పుడు ప్రభా నేను సేవ చేయగలను, మరలా ఎప్పుడు ఈ మినిస్ట్రీలో నేను యాక్టివ్గా ఉపయోగపడగలను అని జస్ట్ అలాగ అనుకుంటుంటే ఒక స్వరం విన్నాను నేను, పాస్టర్ గారు పాస్టర్ గారు పాస్టర్ గారు అని. లిటరల్గా నేను ఆ థియేటర్లోకి వెళ్ళిపోతుంటే అక్కడెవరు ఉంటారు, పాస్టర్ గారిని పిలుస్తాను, పరిగెత్తుకుంటూ వస్తున్నారు. వచ్చి నేను అదేదో కడితే కొంచెం తీసి, ఏంటి నాన్న ఏంటి అని అంటే, మీ ఆపరేషన్ తర్వాత మా ఆపరేషన్ పాస్టర్ గారు అంటే తల్లి. పాస్టర్ గారు చాలా భయంతో ఉన్నాను. కానీ ఎప్పుడైతే నా రూమ్ నుంచి ఆ థియేటర్ రెడీగా ఉన్నాను, ఆ నెక్స్ట్ వెళ్తున్నప్పుడు మీ ముఖం చూశాను, మీతో ప్రార్థన చేయించుకోవాలనిపించింది. నిజంగా ప్రభు ఎంత స్తుతించానంటే, ఇలాగ మాట అన్నానే లేదు. ప్రభు అంటున్నాడు, అరే పిచ్చివాడా, ఆపరేషన్ థియేటర్లో కూడా నేను నిన్ను వాడుకుంటాను. దేవునికి మహిమ కలుగునుగాక. నెవర్ బీన్ సెపరేటెడ్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్ చర్చ్. పరిశుద్ధాత్మ నుంచి మనల్ని వేరు పరచలేరు ఎవరు. నా ఆశ ఏంటో తెలిసిన, నువ్వు భోజనం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ నీతో ఉంటాడు. నీకు కోపం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఇంకొక మాట చెప్తాను, కొన్నిసార్లు డిసప్పాయింట్ అయిపోయి మరణించాలి అన్న తలంపు వచ్చినప్పుడు నువ్వు ఒంటరి వాడివిగా ఉన్నావు అయితే నువ్వు మరణానికి గురైపోతావు. ఇస్కరియోతు యూదా అదే జరిగింది. ఇస్కరియోతు యూదాకు పరిశుద్ధాత్మ లేడు. శారీరకంగా దేవుని రొట్టు తీసుకున్నాడేమో కానీ పరిశుద్ధాత్మ లేడు. కానీ పేతురుకి పేతురు 3 సార్లు అబద్ధం ఆడినా ఎక్కడ తిరుగుతున్నాడంటే యేసయ్య ఎక్కడుంటే అక్కడే ఉన్నాడు. యేసు ఇటు వస్తుంటే ఇటు చూస్తున్నాడు. యేసు ఇటు వస్తుంటే కంటిలోకి కంటి పెట్టి చూస్తున్నాడు. దుఃఖమే, తప్పు చేశాడు. యేసు కన్నులెత్తి చూడగా పేతురు అక్కడే ఉన్నాడు. దేవుని బిడ్డ, దయచేసి 2 చేతులు జోడించి ఒక మాట చెప్తున్నాను. పరిశుద్ధాత్మను దూరం చేసుకోకండి నాన్న. ఎప్పుడు మీతో ఉండాలి. లేచిన వెంటనే లార్డ్, నేను లేచిన వెంటనే ఒక మాట చెప్తాను, హోలీ స్పిరిట్ ప్లీజ్ టేక్ ఓవర్ మీ. నన్ను నీ ఆజ్ఞలోకి తీసేసుకో. యేసు, మరొక దినం నా జీవితంలో ఇచ్చినందుకు నీకు వందనాలు. నీ కృప నాకు కావాలి. ఐ వాంట్ యువర్ గ్రేస్. అబద్ధం ఆడకుండా, మోసము చేయకుండా, తప్పులు చేయకుండా, మనుష్యుని గాయపరచకుండా, నిన్ను గాయపరచకుండా నేను జీవించాలంటే ఈ పరిశుద్ధాత్మ కావాలి. దేవుని బిడ్డ, ఇంకను నువ్వు చీకటిగా ఉండగా వారు సిద్ధపడ్డారు. ఈరోజు మనం సిద్ధపడదామా? సమయం అయిపోతుంది, వాక్యం ముగిస్తున్నాను నేను. సిద్ధపడదామా? దేవుని వాక్యము మన పాదములకు దీపము,
ఎంతసేపు నువ్వు వాక్యం వినలేవు. ఇంటిలో ఉన్నప్పుడు వాక్యం వినలేవు, కొన్నిసార్లు ఆఫీస్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు వాక్యం వినలేవు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే ఎప్పుడు ఆ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. పోతీఫర్ భార్య ఎదురుకుండా యోసేపు అన్నాడు, నీ భర్తకు వ్యతిరేకంగా, నా దేవునికి వ్యతిరేకంగా నేను పాపము చేయలేను. చప్పట కొట్టి దేవుని మహిమపరచుకుందాం. ఈరోజు దేవుని హృదయం నుంచి తీసుకొని వెళ్దాం. దేవుని బిడ్డలారా, ఇఫ్ యు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ యు విల్ సీ జీసస్. నువ్వు సిద్ధపడినట్లయితే నువ్వు దేవుని చూస్తావా? ఈరోజు ఈ వాక్యం విన్న మనము ఒకవేళ ఈరోజు నుంచి ఇంకొంచెం ప్రభు దగ్గరగా ఉండాలి అంటే మీ స్థలాల్లో మీరు లేచి నిలబడండి. దైవజనులు ప్రార్థన చేస్తారు. ఒక జస్ట్ 1 minute సిద్ధపాటు ప్రార్థన చేసుకుందాం. తల్లి ఆ పాట పాడదామా? ఇందాక మీరు ఫస్ట్ పాట పాడారు. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమా ప్రభువు నీకై నిలచుండెను. గొప్ప రక్షణనీయ శ్రీయేసుడు సిలువాలు వేలాడుచున్నాడుగా, సిలువాలు వేలాడుచున్నాడుగా. మానవాపై చూడుము ఆ ప్రియుని, ఆ ప్రేమపై నీవు ఏమెత్తువు. సిలువపై చూడుము ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమెత్తువు. అర్పించుకోనీదు జీవితము, ఆయన కొరకై జీవించుము. అర్పించుకోనీదు జీవితము, ఆయన కొరకై జీవించుము. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమా ప్రభువు నీకై నిలుచుండెను. గొప్ప రక్షణనీయ యేసుడు సిలువాలు వేలాడుచున్నాడుగా, సిలువాలు వేలాడుచున్నాడుగా. మనలాను ధనవంతులుగా చేయును, దారిద్రుడాయే ఆదాబువే. మనలాను ధనవంతులుగా చేయును, దారిద్రుడాయేను ఆ ప్రభువే. రక్తము కార్చేది పాపులకై, అంగీకరించుము శ్రీయేసుని. రక్తము కార్చేది పాపులకై, అంగీకరించు శ్రీయేసుని. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమా ప్రభువు నీకై నిలచుండెను. గొప్ప రక్షణనీయ శ్రీయేసుడు సిల్వాలు వేలాడుచున్నాడుగా, సిల్వాలు వేలాడు. ప్రియ సంగమ, ఈరోజు మనం దైవజనుల ద్వారా చూసి ఉన్నాం ఎలాగా మరియా తను సిద్ధపడి ఆ ఒక్క సమాధి దగ్గరకు వచ్చినప్పుడు
అద్భుతమైన ఒక అనుభవము. తను దేవదూతలను అక్కడ చూడగలిగింది. ఆ విధముగానే మనము కూడా ఆత్మలో సిద్ధపడి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు చాలా గంభీరమైన ఆత్మీయ సంగతులను మనకు తెలియపరచటానికి ఇష్టపడుతూ ఉన్నారు. సిద్ధపాటు లేకపోతే మనం ఎంతో మిస్ అయిపోతూ ఉన్నాం. ఇంతవరకు ఆ విధముగా మనం అశ్రద్ధగా ఉండుంటే, సరైన సిద్ధపాటుతో దేవుని సన్నిధికి రాకుండా ఉన్నట్లయితే ఈరోజే ఒక తీర్మానం తీసుకుందాం. మరియను చూచి ఉన్నాం. ఎలాగైతే ఒక గొప్ప ఆధిక్యత, ఎవ్వరూ కూడా యేసు ప్రభువుని తనకన్నా ముందు చూడలేదు. తన సిద్ధపడి, అంతేకాకుండా తను వేచి ఉంది. అందరూ శిష్యులు వారి వారి ఇంటికి వెళ్ళిపోయారు. ప్రభు వారిని సిలువ వేసిన తర్వాత వారు చాలా దుఃఖముతో, నిరాశతో వారి వారి గృహాలకు వెళ్ళిపోయారు. కానీ మరియ మాత్రం అక్కడే ఉంది. ఆ సమాధి దగ్గరే ఆమె ఏడుస్తూ వేచి ఉంది. ప్రభుని విడిచిపెట్టడం తనకిష్టం లేదు. ఆ విధముగా మనం ఉంటూ ఉన్నామా? లేకపోతే ఏదైనా ఒక శ్రమ వచ్చినప్పుడు మనం తిరిగి మన యొక్క విశ్వాసంలో జారిపోతూ ఉన్నామా? లేకపోతే ఈరోజు మరియను చూచి ఒక మంచి ఆత్మీయ పాఠం మనం నేర్చుకుందాం. ఎప్పుడైతే మనం సిద్ధపడి వస్తామో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో వేచి ఉంటామో, అప్పుడు తప్పకుండా ప్రభువారు గొప్ప ఆశీర్వాదములను మనకు అనుగ్రహించటానికి ఇష్టపడుతూ ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అవును తండ్రి, మీ కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు, మీ కొరకు మీ సన్నిధిలో వేచి ఉన్న వారి కొరకు, సిద్ధపడి వచ్చిన వారి కొరకు మీరు శ్రేష్టమైన ఆశీర్వాదములు, గొప్ప ఆత్మీయ అనుభవములను సిద్ధపరిచి ఉన్నారని ఈరోజు మేము వాక్యం ద్వారా నేర్చుకొని ఉన్నాం తండ్రి. మరియ వల్లి ప్రభా, మేము కూడా బాధలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, పరిస్థితులు మాకు నచ్చినట్టు లేనప్పుడు కూడా ప్రభా, మిమ్మల్ని విడిచిపెట్టకుండా మిమ్మల్ని హత్తుకొని ఉండటానికి, మీ సన్నిధిలో వేచి ఉండటానికి కృప చూపించమని వేడుకుంటున్నాము తండ్రి. నాయన, రేపు రోజున ప్రభా, మేము ఆ ఒక పునరుద్ధానమును, మీరు 3వ దినమున లేచిన ఆ ఒక గొప్ప విజయమును సెలబ్రేట్ చేయబోతూ ఉండగా తండ్రి, మా అందరికీ కూడా ఒక ఆత్మీయ సిద్ధపాటు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. రేపు సన్నిధికి వచ్చినప్పుడు, లేకపోతే ప్రార్థన గదిలో మీ సన్నిధిలో మోకరించినప్పుడు, మీ యొక్క దర్శన ద్వారా, మీ యొక్క సన్నిధి ద్వారా మమ్మల్ని అందరినీ కూడా దర్శించి, దీవించి, గొప్ప ఆత్మీయ అనుభవములతో మమ్మలను అలంకరింపచేసి మీరే మహిమ ఘనతను పొందుకోమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు పునరుద్ధానమైన ఆ యేసు ప్రభు వారు మిమ్మల్ని అందరినీ కూడా అమితముగా ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.